అండి. సో ఏంటి రాంబాబు గారు ట్విట్టర్ లో ప్రభుత్వాన్ని బీభత్సంగా టార్గెట్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ కి నేను రీట్వీట్ చేశాను అంతే తప్ప నేనేమి ఒరిజినల్ గా ట్వీట్ ఆయన మీద ఈ సందర్భంలో నేను చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు లడ్డూ మీద ఆయన కల్తీ అని అదని ఇదని లేనిపోని మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్టు లాగా ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తే దానికి కౌంటర్ గా నేను ట్వీట్ చేశాను. అసలు లడ్డూ వివాదం అనేది ఒక రాజకీయ వివాదంగా చేయడానికి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆ పరిణామంలో పవన్ కళ్యాణ్ గారు కూడా టకటక అప్పుడప్పుడు వచ్చేస్తారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే అప్పుడు వచ్చి చేస్తారు. ఓకే, అది నా అభిప్రాయం. దానికోసం నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబితే అప్పుడు ట్వీట్ చేసే పరిస్థితుల్లోకి దిగజారిపోవడం చాలా దురదృష్టకరం. అవాస్తవాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అదేదో లడ్డూలో కల్తీ జరిగిపోయినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లడ్డూలో కల్తీ అయిపోయి ఆ లడ్డూలన్నీ దేశంలో ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళు తినేసినట్టు ఇలాంటి అభూత కల్పనలు చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను చెప్పదలుచుకున్నాను. అదే విషయాన్ని నేను కూడా చెప్పాను. ఓకే, అయితే రాంబాబు గారు మీరు ఒక ట్వీట్, అభ్యంతరకరమైనటువంటి ట్వీట్ మీరు ఒకటి చేశారని చెప్పేసి జనసేన పార్టీ ఆరోపిస్తా ఉంది. జనసేన ఎప్పుడు ఆరోపిస్తూనే ఉంటది. నేనేం చేయడానికి జనసేన వాళ్ళు ఆరోపిస్తూనే ఉంటారు నా మీద. విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిగిన సిఐ సమ్మిట్ లో మన చిన్నకమ్మ కళ్యాణ్ గారు కనిపించట్లేదేంటబ్బా అని మీరు పెట్టిన ట్వీట్ మీద మీ మీద ఏంటండి అభ్యంతరం ఏంటో అంటే ఏంటి ఆ పదం ఏంటి రాంబాబు గారు? దానిలో అభ్యంతరకరమైన మాట ఏంటి అని అడుగుతున్నా నేను. మన చిన్నకమ్మ కళ్యాణ్ గారు కనిపించడం లేదేంటబ్బా అని పెట్టారు మీరు ట్వీట్. దానిలో అభ్యంతరకరమైన మాట ఏముంది? దానిలో పూర్తి లేదే. అభ్యంతరకరమైన మాట ఏముంది చెప్పండి నాకు ప్లీజ్. చిన్నకమ్మ అని మీరు ఎందుకు సంబోధించారు రాంబాబు గారు? అందరూ అదే అడుగుతారు. సంబోధిస్తే కమ్మవారు ఒప్పుకోరు కాబట్టి. పెద్ద కమ్మ అని సంబోధిస్తే పెద్ద కమ్మవారు అంగీకరించరు కాబట్టి కాపులు చిన్న కమ్మవారితో సమానం అని ఒక కాపు వన సమారాధనలో మన వాళ్ళే చెప్పారు కాబట్టి, మన వాళ్ళే ఊగొట్టారు కాబట్టి. విన్నారా? ఒక కాపు వన సమారాధనలో ఒక కూటమి ఎమ్మెల్యే గారు చెబుతూ ఏమన్నారంటే కమ్మవారు, డబ్బులు లేనివారు, పేదవారు, చిన్న కమ్మవారు వాళ్ళే రేపు కాలానుగుణంగా కాపులుగా అవతరించారని చెప్పాడు. ఇది నేను చెప్పిన మాట. దీన్ని ఎవరైనా ఖండించారా? పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరు ఖండించలేదు కదా. ఆ తర్వాత అదే ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పారు. బహుశా మరి మీరు విన్నారా లేదో? క్షమాపణ చెప్పారా? చెబితే చెప్పనండి, అయిపోయింది. ఒకసారి క్షమాపణ చెప్పేది అనేసిన తర్వాత క్షమాపణ చెప్తే నాకు అర్థం కాల. ఎవరైనా ఖండించారా? పవన్ కళ్యాణ్ గారు ఖండించారా అని అడుగుతున్నా. అంటే ప్రతి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండిస్తారు రాంబాబు గారు? ఖండించబాకు. ఇవాళ ఎందుకు ఖండించాడు లడ్డు గురించి? పెద్ద విషయాన్ని ఖండించడం అంటే నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు కాదు, జనసేన వాళ్ళు ఖండించారా? ఎవరైనా ఖండించారా ఇలా మాట్లాడుతుంటే? నేను మాట్లాడినప్పుడు దీన్ని ఇష్యూలోకి ఎందుకు తీసుకొస్తున్నారు? నేను అనేది ఏంటంటే నేను ఆ మాట వాడటానికి, ఆ ట్వీట్ చేయటానికి దానికి కొంత పూర్వ చరిత్ర ఉన్నది, నేపథ్యం ఉన్నది. ఆ నేపథ్యంలో నేను చేశాను తప్ప నేనేం బొట్టు పెట్టి చెప్పలా. ఇది జరిగినటువంటి సంఘటన అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో ఏవో వాడుకున్నారు కొన్ని అంశాలని చెప్పేసి మీరు పదే పదే ఆ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఆయన ఎక్కడా కూడా అంశాల నుంచి ఆయన పక్కకు వెళ్ళిపోలేదు కదా రాంబాబు గారు? ఏమండి, సుగాలి ప్రీతి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. ఇప్పటికే ఆయన అదే స్టాండ్ మీద ఉన్నాడు. బాధితులకి న్యాయం జరిగే వరకు ఫైట్ చేసే ఆలోచనలు ఉన్నారు ఆయన. సుగాలి ప్రీతిని ఎన్ని తిట్టారు సార్. ఏం బ్రహ్మనాయుడు గారు ధర్మం అనేది ఇలా మాట. సుగాలి ప్రీతిని ఎంత భయంకరంగా జనసేన వాళ్ళు తిట్టారు, విమర్శించారు.